నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వలసల పరంపర. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో లాభార్థి సంపద్. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న నాయకులు. వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. విశిష్ట పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజారాం నగర్ కాలనీలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో బోనాలు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించిన సంఘం సభ్యులు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని మంగళహారతులతో మహిళలు కాలినడకన పెద్దమ్మ ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముద్రా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాజారాం నగర్ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ముద్రా సంఘం నుంచి పెద్దమ్మ ఆలయం వరకు మహిళలు బోనాలు ఎత్తుకొని కాలినడకన పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో సంఘం సభ్యులంతా ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జగన్, కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షుడు కుమార్, సభ్యులు గంగాధర్, సురేష్, భాస్కర్, రవి, చిన్న భోజన్న, సుంకరి రవి, రమేష్, బాబురావు, శ్రీకాంత్, ఆనంద్, వర్షిత్, మహిళలు, యువతులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 41వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులంతా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని కాలనీలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లను, ముళ్ల పొదలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ కాలనీ వాసులందరి సహకారంతో 40 వారాలుగా విజయవంతంగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. జర్నలిస్టు కాలనీ ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు భూమన్న, శ్రీనివాస్, కార్యదర్శి సాయన్న, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. 40 వారాలకి ప్రవేశించిన స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఒక జర్నలిస్ట్ కాలనీలో కాకుండా ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల విలేజ్లలో కూడా ఇటువంటి స్వచ్ఛ కాలనీ చేయడం చాలా శుభ పరిమాణం. ఏదైతే ఈ కాలనీలో చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రతినిధులే కాకుండా కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ కాలనీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ, అలాగే ఆలయ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రతి శనివారం జరిగే హనుమాన్ చాలీసా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తులో ఇప్పటికే పాల్గొంటున్నారు మహిళలు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ అధికారులు కమిషనర్ ఆదేశాల మేరకు ట్యాక్స్ కలెక్షన్ కోసం స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బకాయిలో ఉన్న పన్నులు వసూలు చేస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్లో బకాయిలో ఉన్న పన్నులపై పెనాల్టీలో 90% ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని, ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, నేటితో 90% రాయితీ ప్రక్రియ పూర్తవుతుందని, ప్రజలు పన్నులు చెల్లించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 32, 33వ వార్డుల్లో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో లాభార్థి సంపర్క్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి లాభార్థి సంపర్క్ యోజన కన్వీనర్ కలిగోట గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయం మాట్లాడుతూ ప్రతిరోజు వివిధ వార్డుల్లో పర్యటిస్తూ లాభార్థి సంపర్క్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారి ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడం జరుగుతుందని, అదేవిధంగా మోడీ స్టిక్కర్లు అతికించి మోడీ సందేశంతో కూడిన కరపత్రాలు అందిస్తున్నామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పోల్కం వేణు, షికారి శ్రీనివాస్, డికే శ్రీనివాస్, దక్షిణామూర్తి, దొండి ప్రకాష్, భాస్కర్, రాజేందర్ తదితరులు ఉన్నారు. మనం ఇంకోసారి కూడా నరేంద్ర మోడీ గారిని గెలిపించి ఇక్కడ ఎంపీగా అరవింద్ గారిని గెలిపించాలని నేను పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈరోజు దేశం
అభివృద్ధి చెందుతున్న దేశాలు 11వ ఆర్థిక వ్యవస్థ ఇలా 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చింది. ఇంకా 3 ఏళ్ళు మోడీ ఉంటే 3వ స్థానానికి వస్తుంది. ప్రపంచంలో నంబర్ 1గా దేశంలో ఇస్తున్న మోడీ. దీనికి భారతీయ జనతా పార్టీకి చాలా హర్షించదగ్గ విషయం. ఇక్కడ వ్యాపారస్తులు ముద్ర లోన్లు కానివ్వండి, ఇక్కడ డ్వాక్రా గ్రూపులకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 5% ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మేము వివరించడం జరిగింది. రేషన్ షాపులలో 5 కిలోలు 6 కిలోల బియ్యం, ఒక కుటుంబ సభ్యునికి 6 కిలోల బియ్యం, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు, ఇంకా 2 సంవత్సరాలు కూడా పొడిగించడం అని క్లుప్తంగా వివరించడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా ధర్మపురి అరవింద్ అన్నని గెలిపించి ప్రధానమంత్రిని మోడీ గారిని మేము చూస్తామని వారు స్వయంగా చెప్పడం మాకు చాలా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో శనివారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ భక్త హనుమాన్ ఆలయంలో కాలనీ వాసులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, ఆలయ కోశాధికారి భూమయ్య, నర్సయ్య, కుమార్, శంకర్, నరహరి, సాయన్న, గణపతి, విజయ్, జీవన్, మహిళలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎంపిక గెలుపు అందించుటకే కృషి చేస్తామని, సునీల్ రెడ్డి, ఈరవత్రి, అనిల్, మానల మోహన్ రెడ్డి, అన్వేషణ్ రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి గెలుపు కొరకై వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నర్సారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు మల్లేష్, రమణ, రాజేందర్, నరేందర్, గంగయ్య, అంసాపూర్ మధు, పోచంపల్లి రాజేందర్, పన్నాల రాజేశ్వర్, రమేష్, మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నూతన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారికి అత్యధికంగా వేల్పూర్ మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి పునర్నిర్మాణం కోసం దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అదుపు చేయడానికి రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ వేల్పూర్ మండల శాఖ నిరంతరం పోరాటం చేస్తూ రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి వేల్పూర్ మండలం పార్టీ తరఫున మేము జీవన్ రెడ్డి గారికి కానీ, అనిలన్న కానీ, మోహనన్న కానీ, ఇక్కడ సునీల్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి పవన్ శర్మ మాట్లాడుతూ ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి, భక్తులకు ప్రసాద వితరణ అనంతరం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన సత్రం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. సాయంత్రం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ స్వాములవారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహోత్సవం నిర్వహించడం జరిగింది. మరి భక్తుల యొక్క సమక్షం లోపల ఈ యొక్క కళ్యాణ మహోత్సవం రాత్రి రథోత్సవ వ్రతబలి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ కోరుకున్నటువంటి వారికి కొంగు బంగారంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని తెలియజేస్తూ స్వస్తి. ఉదయం పుణ్యావచనంతో ప్రారంభమైన పూజలు, ఎదుర్కోలు, కళ్యాణం మరియు సాయంత్రము రథహోమము, రథబలి, అప్పుడు యజ్ఞ హోమము, మొత్తం పూర్ణాహుతి అన్ని సమాప్తం కార్యక్రమాలు ముగియబడ్డాయి. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక వేసవికాలం శిబిరం ముగిసిందని ప్రోగ్రాం అధికారి భూపతి తెలిపారు. ఎన్ఎస్ఎస్ ముగింపు సమావేశానికి ప్రిన్సిపల్ పెద్దన్న అధ్యక్షత వహించారు. గత వారం రోజులుగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రిన్సిపల్ అభినందించారు. 7 రోజుల్లో విద్యార్థులు క్లీన్ అండ్ గ్రీన్, శ్రమదానం, ప్లాస్టిక్ నిర్మూలన, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం, పట్టణ ప్రకృతి వనం, నర్సరీ ద్వారా మొక్కల పంపిణీ, చెట్లు నాటడం, యోగా డే, ఆరోగ్య శిబిరం, బాల్య వివాహ నిరోధం, చలివేంద్రం ఏర్పాటు, ఓటర్ అవగాహన, ఎయిడ్స్ ర్యాలీ, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
వ్యక్తిగత నిర్మాణం, దేశభక్తి పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగిందని ప్రోగ్రాం అధికారి భూపతి చెప్పారు. అనంతరం వాలంటీర్లకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీకర్, అజయ్, లఖన్, దశరథ్, రవీందర్, రాజయ్య, పలువురు ప్రముఖులు సతీష్ కుమార్, సాగర్, మనోజ్, ప్రవీణ్, చిన్నారెడ్డి, శివ, లత, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. My name is C.H. Sone. I am studying BA final year. We came from Government Degree College, Morthad, as a part of NSS camp. అమ్మాయిలకి 18 సంవత్సరాలు నిండనిది పెళ్లి చేయకూడదు. ఒకవేళ 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే అలా చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. Good afternoon, one and all. My name is Mohammad Abdul Ghani from BA first year, Government Degree College. ఇవాళ NSS ప్రోగ్రాంలో మేము ఒకటి తెలియజేయగా ఆడపిల్లని బతికిద్దాం. మెండోరా మండలంలోని పోచంపాడు గ్రామంలో గల మసీద్లో చందు రాజారత్నం అనే యువకుడు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ యువకులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశంలో అందరూ కలుపుగోలుగా ఉంటామని నిరూపించుకోవడానికి ఎందరో మంది ముస్లిం సోదరులతో స్నేహంగా మెదిలే చందు మరియు రాజారత్నం అనే యువకులు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ యువకులు, చందు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. గాయత్రి చైతన్య కమిటీ నూతన సభ్యులను కాలనీవాసులు ఎన్నుకున్నారు. నగరంలోని గాయత్రి నగర్లో శ్రీ గాయత్రి చైతన్య కమిటీ అధ్యక్షుడుగా తుమ్మ నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆడిపో నరేంద్రస్వామి, కోశాధికారిగా కట్ట శంకరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి లగిశెట్టి ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి గుండా శ్రీనివాస్, కోశాధికారి కట్ట శంకర్, కోశాధికారి కట్కం భూమేష్, ముఖ్య సలహాదారులు పెంటి దుర్గాదాస్, గజ్జల లింబాద్రిచారి, మధ్య సహదేవ్, గౌరవ అధ్యక్షులు బేతి సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. మన గాయత్రి నగర్లో చైతన్య కమిటీలో ఏం సుఖ దుఃఖాలు ఏమున్నా కానీ అందరం కలిసికట్టుగా ఏకమై మేమందరం పాలు పంచుకుంటామని, అప్పుడు అదేవిధంగా అందరము ఈ మనసులో ఏ భావన లేకుండా అందరం కలిసిమెలిసి ఎప్పుడు ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలని, మన సమస్య ఏదైనా ఒక కుటుంబం లెక్క అందరూ ఉండాలని, ఇక ముందు చైతన్య కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ సమస్య వచ్చినా కానీ అందరము కలిసిమెట్టుగా పనిచేస్తామని. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కొరకు విద్యార్థులు అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంగ్ల మాధ్యమం CBSE సిలబస్ కావడంతో పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారు. వీటిల్లో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. ఇందులో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు చదవవచ్చు. ఉన్నత ప్రమాణాలతో విద్య అందడంతో పాటు ఫీజుల భారం ఉండదు. 1వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. మొదట్లో ఈ పాఠశాలల్లో కేవలం ఆర్మీ పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వ దాని అనుబంధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ దాని అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు విద్యా హక్కుల చట్టం కింద ప్రవేశాలు కల్పిస్తున్నారు. 4 ప్రాధాన్యాల కింద విద్యార్థులను ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తృతీయ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల చిన్నారులకు 4వ ప్రాధాన్యంతో సీట్లు కేటాయిస్తారు. విద్యా హక్కు చట్టం కింద 10 సీట్లుంటాయి. పాఠశాలకు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నవారు ఇందుకు మాత్రమే అర్హులు. ఏక సంతానం ప్రాధాన్యం కింద 2 సీట్లున్నాయి. మరో సంతానం లేనట్లుగా నోటరీతో కూడిన అఫిడవిట్ అందజేయాలి. నగరంలోని రఘునాథ చెరువు సమీపంలో నూతన భవనంలో పాఠశాల కొనసాగుతోంది. దరఖాస్తు చేసేవారి వయసు మార్చి 31వ తేదీ నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండాలి. జనన, కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి లాటరీలో ఎంపికైన విద్యార్థుల వివరాలను విద్యాలయం సంఘటన నేరుగా ఆయా KVSలకు పంపుతారు. నిబంధనల ప్రకారం SC, ST, OBC, సింగిల్ గర్ల్ చైల్డ్కు లాటరీ ద్వారా ఆన్లైన్లో సీట్లు కేటాయిస్తారు. ఎంపికకు సంబంధించి 1వ లిస్టు ఏప్రిల్ 19న, 2వది 29న, 3వది మే 8న ప్రదర్శిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ గూటికి పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున చేరుతున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బలాన్ని చాటుకునేందుకు ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి పెట్టింది. త్రిముఖ పోటీ అని వార్యం అనుకుంటున్న చోట మెరుగ్గా రాణించేందుకు తొలుత నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ఇరు జిల్లాల నాయకులు సమిష్టిగా పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ 2 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచింది. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మునుపటి బలాన్ని తిరిగి తెచ్చుకునే వ్యూహాల అమలుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పలువురు సహకార సంఘాల చైర్మన్లు, ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచులు హస్తం గూటికి చేరారు. అవిశ్వాస హస్తంతో డీసీసీబీ చైర్మన్, డైరెక్టర్లను తమ వైపునకు తిప్పుకుంది. ఆర్మూర్ పురపాలక సంఘాన్ని కైవసం చేసుకుంది. తాజాగా మాజీ మేయర్, పలువురు స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు కూడా వరుస కట్టారు. ఇలా క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. అధికారంలోకి వచ్చిన కొంతకాలంలోనే ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశామని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమలు చేసిన పథకాలు, రానున్న రోజుల్లో ఏ వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలను వర్తింపజేస్తామని చెప్పేలా కార్యక్రమాలను నిర్వహించాలని ఆలోచన చేశారు. ఎన్నికలకు ఉన్న గడువును దృష్టిలో ఉంచుకొని 7 శాసనసభ నియోజకవర్గాల్లో నిరంతరం కార్యక్రమాలు సాగేలా మండల, నియోజకవర్గ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగాలి అన్న విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు, ప్రధాన నాయకులకు, పార్లమెంట్ అభ్యర్థులకు సూచనలు, సలహాలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సీటును గెలవడంతో పాటు భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని కాంగ్రెస్ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల కోసం పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తూనే అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అనుకూలంగా ఉందని, నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తే మెజార్టీ సీట్లు వస్తాయని సీఎం వారికి వివరించారు. బాణుడి ప్రతాపం పెరుగుతున్న తరుణంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన సమయానికి ఎక్కువ నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏప్రిల్, మే నెలలతో పాటు జూన్ ప్రథమార్థం వరకు సూర్యతాపం కొనసాగనున్న నేపథ్యంలో తగినంత నీటిని తీసుకుంటూ, శరీర ఉష్ణోగ్రతలను గమనించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఎండలు ఎక్కువైనప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా శరీరంలో నీరు బాగా పోవడం వల్ల నిర్జలీకరణతో హీట్ క్రాంప్స్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, విరేచనాలు, గుండె లయలో మార్పులు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ సమస్యలు, వేడి దద్దులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడంతో పాటు గాలిలో తేమ శాతం తక్కువగా ఉన్నందువల్ల శరీరంలో నీరు బయటకు పోతుండడంతో సమస్యలు వస్తాయి. మన శరీరంలో కండరాలకు తగిన ఆక్సిజన్ అవసరం. ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీరు తగ్గినప్పుడు మజిల్స్ క్రాంప్స్కు దారి తీస్తుంది. కండరాలకు శరీరం నుంచి తగిన ఆక్సిజన్ అందనప్పుడు ఇది ఇతర మార్గంలో అవసరాలు తీర్చుకునే క్రమంలో లాక్టిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఆ సమస్య ఉన్నవారికి మరింత నష్టం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ర్యాబ్డోమైలోసిస్ వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ళ విరేచనాలు సైతం ఒక్కోసారి మూత్రపిండాలు విఫలమవడానికి కారణమవుతాయని గుర్తించాలని వైద్యులు పేర్కొంటున్నారు. వేసవిలో రక్తపోటు మందులు వాడేవారు వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు 2-3 నెలల పాటు మార్పులు చేసుకోవడం అవసరం. ఈ కాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు తలనొప్పిని తొలి హెచ్చరికగా భావించాలి. వెంటనే తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. ఈ కాలంలో మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి, చికాకు, నిద్రలేమి, ఉత్సాహం తగ్గి నీరసించడం వంటివి ఎక్కువ మందిలో బయటపడుతున్నాయి. ఇవి కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటున్నాయన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో సందడిగా మారింది. మోపాల్ మండలంకు చెందిన గంగపుత్రులు ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది చేరి పార్టీ కండువా వేసుకున్నారు. అనంతరం రాంపూర్ గ్రామం నుండి గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో చేరి పార్టీ కండువా వేసుకున్నారు. ఇంకా కొండూరు గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరి పార్టీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఆకర్షితులై పార్టీలో భారీగా చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్సి రమేష్ ఎంపీటీసీ, సింగంపల్లి గ్రామస్తులు, నర్సింగ్పల్లి ఎంపీటీసీ రాములు, శ్రీనివాస్, బోర్గం శ్రీనివాస్, బాలయ్య రాజు తదితరులు పాల్గొన్నారు. అన్న భూపత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన మోపాల్ మండల్ సింగంపల్లి ఎంపీటీసీ బార్సి రమేష్ గారు,
అదేవిధంగా నర్సింగ్పల్లి ఎంపీటీసీ చద్మల్ రాములు గారు వారి ఆధ్వర్యంలో రూరల్లో ఉన్నటువంటి 50 మంది గంగపుత్రుల యొక్క చేరిక అనేది కాంగ్రెస్ పార్టీలో భూపతిరెడ్డి అన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి ఏం లేకపోవడం వల్ల ఈరోజు 2 ఎంపీటీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే పథకాలకు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి గంగపుత్రుల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జిల్లాలో 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఎన్నికల జోష్ మొదలైంది. ప్రధాన పార్టీల తరపున నిజామాబాద్ లోక్సభ బరిలో తలపడనున్న అభ్యర్థుల ఖరారు పూర్తయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధరంపురి అరవింద్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, 4 నెలల కిందట రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తరపున సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ 3 ప్రత్యర్థులకు ఒక ప్రత్యేకత ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయారు. సిట్టింగ్ ఎంపీ అరవింద్ కోరుట్ల నుంచి బరిలోకి దిగి బీఆర్ఎస్పై ఓడిపోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఓటమి చెందారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 3 వేర్వేరు సెగ్మెంట్ల నుంచి ఆయా పార్టీల తరపున బరిలోకి దిగి ఎమ్మెల్యేలుగా ఓటమి చెందిన వీరు 3 ఎంపీగా ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన అరవింద్ మొదటి ప్రయత్నంలోనే కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఇక సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరో సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ సైతం ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గాను పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ 3 మధ్య గట్టి త్రిముఖ పోరు జరగనుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లలో 3 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 2 నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పసుపు బోర్డు మంజూరు ప్రకటన, ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ భారీగా ఉన్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఇప్పటికే అన్ని సెగ్మెంట్లలో సమావేశాలతో దూసుకుపోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సైతం కొన్ని సెగ్మెంట్లలో సమావేశాలు నిర్వహించారు. తాజాగా కాంగ్రెస్ జీవన్ రెడ్డి అభ్యర్థిని ఖరారు చేయడంతో ఆయన కూడా ప్రచార ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రంలో 4 నెలల క్రితమే అధికారం చేజెక్కించుకున్న కాంగ్రెస్ శ్రేణులు జోష్ మీదున్నాయి. ఇతర రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన మేలు రకం ఆవులను ఎంతో ప్రేమగా పెంచుతున్న ఓ జంటపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ వెనుకాల నివాసం ఉంటున్న మంచాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా, శ్రీలక్ష్మిల దంపతుల నివాసం ఇది. జ్ఞానేందర్ సతీమణి కోరిన కోరికతో వెంటనే చిత్తూరు జిల్లా పుంగునూరుకు చెందిన మీరైన రకం ఆవుదూడలను కొనుగోలు చేసి మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు పరిచయం చేశాడు. ఈ దంపతులు ఇదిగో ఇక్కడ అందంగా ముద్దుగా కనిపిస్తున్న ఈ చిట్టి ఆవులకు ప్రత్యేకంగా పేర్లు కూడా ఉన్నాయి. మగదూడకు శివ అని, ఆడ ఆవుకు పార్వతి అని నామకరణం చేశారు. పుంగనూరు ఆవులు తేవాలని మా శ్రీమతి గారికి చాలా ఇంట్రెస్ట్ ఉండే. అందరు ఏంటంటే అందరి ఇండ్లలో కుక్కలు పిల్లులు పెంచుతారు. మనం అట్లా కాదు, హిందూ సాంప్రదాయం కాపాడాలి అని ఏంటంటే మనం ఆవులను పెంచుదామని దీని గురించి సెర్చ్ చేసినాం. పెద్ద పెద్ద ఆవులు అంటే కష్టమైతే ఇళ్ళలో పెంచుడు ఇబ్బంది అవుతుందని ఈ మన పుంగనూరు ఆవులు ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాయి. మనకు దానికి ఎట్లా అలవాటు చేస్తే ఆ విధంగా మనకు అనుగుణంగా ఉంటాయి అవి పుంగనూరు ఆవులు. అంతే మా శ్రీమతి గారు శ్రీలక్ష్మి గారు ఆలోచన మేరకు ఇవి తీసుకురావడం జరిగింది. ప్రతి హిందూ ఇంట్లో కూడా పుంగనూరు ఆవులు పెంచుకోవాలని నేను మా అందరికీ ఒక విజ్ఞప్తి చెప్తున్నాను. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాయి, ఏమీ కూడా ఎక్కువ బర్డెన్ ఉండేది, మనకు వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉండదు అన్నట్టు. వీటి ఎత్తు కేవలం 2 ఫీట్లు మాత్రమే పెరుగుతాయి. అందుకే వీటిని ఇంట్లో పెంచుకునే ఆవులని అంటారు. జెర్సీ ఆవులు ఒకటి 10 లీటర్ల పాలు ఇస్తే అందులో ఎన్ని పోషక విలువలు మనకు లభిస్తాయో ఈ పుంగనూరు ఆవులు కేవలం 1/2 లీటర్ పాలు మాత్రమే ఇస్తాయి. జెర్సీ 10 లీటర్లతో సమానంగా పోషకాలు లభిస్తాయని మంచాల జ్ఞానేందర్ తెలిపారు. వీటి ఖరీదు మార్కెట్లో 3.5 లక్షలు ఉంటుందని తనకు తెలిసిన స్నేహితుని ద్వారా ఒక్కొక్కటి 2 లక్షల డోర్ డెలివరీ చేశారని చెప్పారు. ఇంట్లో పిల్లలతో సమానంగా పెంపకం చేసుకోవచ్చని జ్ఞానేందర్ సతీమణి శ్రీలక్ష్మి తెలిపారు.
తక్కువ మేత పోషణ ఖర్చు చాలా తక్కువగా ఉందని, కొమ్ములు చిన్నగా ఉన్నాయని, వీటి ద్వారా ఎలాంటి హాని లేదని, మనుషులంతా కలిసిపోయి జీవిస్తున్నాయని తెలిపారు. చుట్టుపక్కన పిల్లలు పెద్దవారు వచ్చి చూసి పూజలు కూడా చేస్తున్నారని వివరించారు. ఇంట్లో అంతా ప్రకృతి ప్రేమికులే కావడం, పక్షులు పశువులకు నిలయంగా మారింది మంచాల జ్ఞానేందర్ దంపతుల నివాసం. తర్వాత దాన్ని ఎదుర్కోవడం అనేది మన సాంప్రదాయంగా తీసుకున్నాము. సన్నాయి వేలంగా పంతులు గారు వచ్చారు, దాన్ని పూజా విధానంగా అన్నీ చేసినాము. చేసిన తర్వాత దానికి మేల్ ఫీమేల్గా తీసుకున్నాము, ఆడ మగ. ఓకే మేడం, వాటికి నేమ్స్ ఏమైనా పెట్టారా? శివ పార్వతి అని పెట్టుకున్నాం. శివుడు పార్వతి అలానే పిలుస్తున్నాము. ఓకే సార్, దానికి కూడా ఒక పేరు అనేది ఉండాలి కదా మనకు కూడా చెప్పుకోవడానికి. అందుకని ఒక శివ పార్వతి అని పెట్టుకున్నాం. అవి శివ అంటే పలుకుతుంది, పార్వతి అంటే పలుకుతుంది, ఇంట్లోకి కూడా వస్తున్నాయి. మాక్లూర్ మండలంలోని వడ్యాడ్పల్లి గ్రామంలో బీరప్ప విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని విగ్రహాల ఊరేగింపు కన్నుల పండగగా నిర్వహించారు. మాక్లూర్ మండలం ఒడ్డట్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ నెల 4వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన చేయనున్న కుర్మ సంఘ సభ్యులు నూతన విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో డప్పు వాయిద్యాలతో గ్రామం గుండా ఊరేగింపు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన గ్రామ ప్రజలు కుల సంఘ సభ్యులు హాజరై విజయవంతం చేయగలరని వారు కోరారు. ఈ నెల 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు కార్యక్రమాలు ఉంటాయని సంఘ సభ్యులు ప్రవీణ్ అన్నారు. మహేందర్, ఒడ్డెన్న, శేఖర్, జనార్దన్, ఆశన్న పాల్గొన్నారు. ఊరేగింపుగా వచ్చి మూర్తులని మా బీరప్ప ఆలయం వద్ద విగ్రహం ఉంచడం జరిగింది. మళ్ళా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు జలాభిషేకం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వలసల పరంపర. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో లాభార్థి సంపద్. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న నాయకులు. వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. విశిష్ట పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజారాం నగర్ కాలనీలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో బోనాలు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించిన సంఘం సభ్యులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.